గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మంచిర్యాల్, డిపార్ట్మెంట్ ఆఫ్ జువాలజీ. ఈరోజు ఫైనల్ ఇయర్ విద్యార్థులకు సెల్యులోజ్ జీర్ణక్రియ, సెల్యులోజ్ అనేక గ్లూకోజ్ అణువులతో తయారైన పాలిసాకరైడ్. సెల్యులోజ్ జీర్ణం కావాలంటే సెల్యులేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఆ ఎంజైమ్ చేత సెల్యులోజ్ జల విశ్లేషణ చెందుతుంది. ఎవరిలో అంటే శాకాహారమైనటువంటి నెమరువేయు క్షీరదాలలో మనకు రూమినెంట్స్ అంటారు. రూమినెంట్స్ శాకాహారంలో చూసినట్టయితే శాకాహారులన్నీ సెల్యులోజ్ జీర్ణక్రియకు సహజీవన సూక్ష్మజీవులు, సింబయోటిక్ మైక్రో ఆర్గానిజమ్స్పై ఆధారపడతాయి. నెమరువేసి జంతువుల్లో జీర్ణాశయం అనేది పెద్దగా ఉంటుంది. జీర్ణాశయము పెద్దగా ఉండి 4 గదులతో ఉంటుంది. వరుసగా ప్రథమామాశయం, జాలకం, తృతీయామాశయం, చతుర్థామాశయం. వీటన్నిటిలో ప్రథమ ఆమాశయం చాలా పెద్దగా ఉంటుంది. దీనిలో అధిక మొత్తంలో ఎక్కువ సెల్యులేజ్ను ఉత్పత్తి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. అంటే మన ఉదాహరణకు 1 మిల్లీ రూమెన్ తీసుకొని ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే 1 మిలియన్ బ్యాక్టీరియాలు ఉంటాయి. చూడండి, 1 మిలియన్ బ్యాక్టీరియాలు అనేవి ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి మరి ఈ బ్యాక్టీరియాలు ఏమిటి? సక్సినోజెనిస్, రుమినోకోకస్, రుమినోకోకస్ ఆల్బస్, బ్యూటారి విబ్రియో ఎట్సెట్రా బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఈ బ్యాక్టీరియాలు సెల్యులోజ్ పైన కిణ్వ ప్రక్రియ ఫార్మెంటేషన్ జరుపుతాయి. సెల్యులోజ్ అనేది జీర్ణం కావడము అంటే కిణ్వ ప్రక్రియ వలన ఫార్మెంటేషన్ అనేది జరుగుతుంది. ఈ ఫార్మెంటేషన్ జరగడం వలన ఏం ఉత్పత్తి అవుతుంది అంటే ఫార్మిక్ యాసిడ్, అసిటిక్, బ్యూటైరిక్, ప్రొఫైనిక్, సక్సినిక్, లాక్నిక్ ఆమ్లాలు విడుదలవుతాయి. ఇలాంటి ఆమ్లాలు పశువుల జీర్ణ వ్యవస్థలో పశువులు శోషణం చేసుకుంటాయి. ఈ కిణ్వ ప్రక్రియ జరుగుతున్నప్పుడు పశువులను మనం గమనిస్తే పశువుల నోటి నుండి ఒక రకమైన వాయువు బయటకు వస్తుంది. ఆ వాయువులు ఏంటి అంటే హైడ్రోజన్, మీథేన్, CO2 వాయువులు ఏర్పడతాయి. ఈ వాయువుల మిశ్రమాన్ని పశువులు నోటి ద్వారా నాసికా రంధ్రాల ద్వారా బయటికి పంపిస్తాయి. మనం అప్పుడప్పుడు పశువుల దగ్గర పక్కకి వెళ్ళి నిలబడి చూస్తే మనకు ఈ స్మెల్ అనేది రావడం మనం గమనించవచ్చు. సెల్యులోజ్ కిణ్వ ప్రక్రియకు సమర్థవంతంగా జరగడానికి పశువులు అధిక మొత్తాల్లో లాలాజల సేవిస్తాయి. అంటే లాలాజలం ఎక్కువ ఉత్పత్తి అయితేనే కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి లాలాజలాన్ని ఎక్కువ ఉత్పత్తి చేస్తాయి. అందుగురించి నెమరు వేస్తున్నప్పుడు ఎక్కువైన లాలాజలము నోటి ద్వారా కింద పడిపోతుంటుంది, మీరు గమనించవచ్చు. కిణ్వ ప్రక్రియలో లోనుగాని ఆహారం పశువులు నెమరు వేసి నోటి పునశ్చరణం చేస్తాయి. ఈ విధంగా పునశ్చరణం చేయడం వల్ల సెల్లులో తిరిగి కిణ్వ ప్రక్రియకు లోనై అధిక మొత్తాల్లో జీర్ణమవుతుంది. నెమరువేసి జంతువులు కిణ్వ ప్రక్రియ ద్వారా ఏర్పడిన ఫ్యాటీ ఆమ్లాల నుంచి లాక్టోజ్ చక్కెరను తయారు చేసుకుంటాయి. గుర్రములో జీర్ణక్రియ అనేది పెద్ద ప్రేగులో జరుగుతుంది. ఇది మాత్రం స్పెషల్ క్యారెక్టర్ గుర్తుంచుకోవాలి. కుందేలు లాంటి జంతువులు శాకాహారులే. ఇవి నెమరువేసి జంతువులు కాదు. కుందేల్లో సెల్యులోజ్ను జీర్ణం చేసే సహజీవన బ్యాక్టీరియాలు ఎక్కడ ఉంటాయి అంటే అందనాళాల్లో ఉంటాయి. ఈ జంతువులు 2 రకాల మల పదార్థాలు విసరిస్తాయి. కుందేలు ఓ మలము గట్టిగా నల్లగా చిన్న చిన్న ఉండల రూపంలో విసర్జితమవుతుంది 1వ రకము. 2వ రకం మెత్తగా తేలికగా ఉండే పెద్ద పెద్ద ముద్దలుగా ఏర్పడుతుంది. దీనిలో జీర్ణం కాని పదార్థాలు, చనిపోయిన బ్యాక్టీరియములు ఉంటాయి. అందుచేత ఈ మలాన్ని మళ్ళీ తిరిగి భక్షిస్తుంది. ఇలాంటి భక్షణ విధానాన్ని మలకబలనం కాఫ్రోఫాగి అంటారు. దీంట్లో ఏముంటుందంటే ఈ విధంగా కుందేల సూక్ష్మజీవుల నుంచి విటమిన్ B12 మళ్ళీ తిరిగి తీసుకుంటాయి. కొన్ని శాకాహారులు సెల్యులోజ్ జీర్ణం చేసుకోవడానికి ఉండుకాను ఉపయోగిస్తాయి. మనలో ఉండుకం ఉన్నది, అవిశేష అవయవం ఉపయోగపడేది. కాబట్టి ఏవైతే శాకాహార జంతువులు ఉన్నాయో ఆ శాకాహార జంతువుల సెల్యులోజ్ గడ్డి తినే జంతువుల్లో సెల్యులేజ్ అనే ఎంజైమ్ చాలా యాక్టివ్గా పనిచేయాలంటే ఉండుకం అనేది చాలా యాక్టివ్గా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో అంటే సెల్యులేజ్ను పనిచేయడానికి సూక్ష్మజీవులు ఉండుకములో ఉంటాయి. అలా మనము ఈ విధంగా జీర్ణక్రియ అనేది పశువుల్లో జరుగుతుంది.
అలాంటి జీర్ణక్రియను మనం గమనిస్తే రూమినెంట్ డైజెషన్ 4 ఛాంబర్స్ ఇక్కడ ఆల్రెడీ మనం ఇస్తున్నాం చూడండి. 4 ఛాంబర్స్ ఇక్కడ చూపించినాము. మనం 4 ఛాంబర్స్ని గమనిస్తే మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంటుంది, మనకు రూమెన్ అని, ఓమోజం, రెటిక్యులం, ఒబోజం అనేవి మనకు ఇక్కడ నీట్గా కనిపిస్తున్నాయి. కామన్ రూమినెంట్స్ క్యాటిల్, షిప్, గోట్. డైజెస్టివ్ ట్రాక్ట్ రూమినెంట్స్ ఈ విధంగా, అంటే మనం ఒక పశువుని తీసుకొని కానీ, ఒక గొర్రెని తీసుకొని కానీ, గోటుని తీసుకొని కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఈ విధంగా ఫుడ్ సప్లై అనేది ఈ విధంగా డైజెస్టివ్ సిస్టమ్ ట్రాక్లో ఇలా సప్లై కావడం జరుగుతుంటుంది. ఆ డైజెస్టివ్ సిస్టాన్ని ఎన్లార్జ్ చేసి చూస్తే 4 ఛాంబర్స్ ఈ విధంగా కనిపిస్తాయి మనకు. అతిపెద్దగా కనిపించే ఛాంబర్ రూమెన్, అతిపెద్దగా ఉంటుంది రూమెన్ అనేది. Digestion. Ruminates have a 4-chamber compartment. Stomach, one of the monogastric. The 4 compartments are rumen, reticulum, oomosum, obomosum. The stomach of ruminates occupies 3/4 of the abdominal cavity. Rumen. See the rumen chamber. This is the first compartment of nutrient animal. Must feed, collects here after being swallowed. Capsules is broken down with the help of rumen microbes. Rumen glucose, hemiglucose, pectin, starch, sugar, totally glucose. Glucose changes to lactic acid, glucose changes to acetic acid, propionic acid, butyric acid, fatty acid. Lactic acid changes to same butyric acid, propionic acid, fatty acid. Rumen. First one left side of the animal. See the animal located right side, largest part of the stomach, makes up 80% of the stomach. Lighter feed collects here cellulose, absorb nutrients, requires a lot of water. Reticulum. Second compartment of the stomach, there are many folds and its nickname is honeycomb. Reticulum. See the reticulum. Hardware stomach traps any foreign material that the animal may pick up. It is very thick and therefore harder to damage. Stores foreign objects to that damage items do not go through the digestive tract. Honeycomb shape, just like, helps open and close rumen. Makes up 5% of absorbed nutrients. Oomosum. Third chamber of the stomach, nicknamed menipils. Oomosum. Right side of the animal makes up 80% of the stomach, called anaphylaxis because it looks like absorbed nutrients. Obomosum. Fourth compartment of the stomach where true digestion occurs. Obomosum. One right side of animal, 8% of stomach. Enzyme actively breaks down feed, nickname true stomach. Small intestine, upper part of the intestine where digestion is complete and nutrients are absorbed into the body. Long length, about 150 feet long, aids in further digestion after feed goes through the stomach. See the large intestine goes from the ileum to the anus and include the cecum, colon and reticulum. Rectum. Absorb water. Some vitamins and minerals are also absorbed here. Aids in nutrient absorption. Rumen microbes, bacteria or protozoa live in stomach and help
break down feed. Aids in nutrient absorption. Saliva helps to protect the stomach by acting as a buffer, contain alkaline which helps to maintain the rumen microbiome. Pancreas helps to break down fat by secreting enzymes. Liver contain bile which helps to digest fat. Key for digestion. Nutrients. Digestion helps animals obtain nutrients from their feed. This is important for many reasons: growth, maintenance, production, making of milk, reproduction. Nutrient need: fats, that's called lipids, protein, carbohydrates, vitamins, minerals, water.